ప్రేమ స్వరూపి అయిన దేవునికి స్తోత్రములు. ప్రభు యొక్క నామములు మీకు వందనములు. 2026 ఆగస్టు 11వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం నిర్గమకాండం 15:25. యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అది అరణ్య యాత్రలోని ప్రారంభ ఘటం. సముద్రము నుండి జనులు షూరు అరణ్యములోనికి వెళ్ళు దారిలో 3 దినములు నడవగలిగారు. అక్కడ వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరగలిగిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అప్పుడు మోషే దేవునికి మొరపెట్టగా దేవుడు ఒక చెట్టును చూపాడు. దానిని నీళ్లలో వేయగా చేదైన నీరు మధురంగా మార్చబడగలిగాది. అది నిర్గమకాండం 15:22-25. ఆ మీదట మీరు చదువుకునండి. ఈ ఎరుగబడని చెట్టు ఏదేను తోటలో జీవవృక్షంగా ఉండగలిగాది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అను ప్రవచనం దావీదు కుమారునిగా సంబోధించబడిన యేసుక్రీస్తులో నెరవేర్చబడగలిగాది. యెషయా 11:1. ఆ మీదట మీరు చదువుకొనండి. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు పెరిగెను. నిజమే, క్రీస్తు జననం, పరిచర్య విధానం మరియు శిలువ మరణమును గూర్చిన ప్రవచనములతో యెషయా గ్రంథమంతా కూడా నిండి ఉంటూ ఉన్నది. మొద్దు నుండి పుట్టిన చిగురు ఎదిగి ఫలించగలిగాది. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు అని మనము తెలుసుకోవాలి. మోషే ఎరుగని చెట్టు మరియు మారా చేదును మధురమైన జలముగాను చేసిన చెట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ చెట్టు యేసుక్రీస్తుకు పోల్చబడగలిగాడు. ఆయన మారా జలమును స్వస్థపరచగలిగాడు. స్వస్థతకు సంబంధించిన గొప్ప వాగ్దానాలు కూడా ఆయన చేయగలిగాడు. నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది కూడా మీకు రానియను, నిన్ను స్వస్థపరుచున్నటువంటి యెహోవాను నేనే అని దైవ వాక్యంలో మనము చూడగలం. మరణకరమైన వ్యాధి నుండి స్వస్థత పొందిన రాజుకు హిజ్కియా, ఆయనే నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను, నా కలిగిన వ్యాకులము నుండి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును అని ఆవేదన చెందగలిగాడు. నిజమే, రోగ పీడితులు తమ బలమంతటిని కోల్పోయిన వారై అల్లాడుచుండుట నిజముగా చేదైన జీవితమే. హిజ్కియా కన్నీటి ప్రార్థన అతని ఆయుష్కాలాన్ని పొడిగించగలిగాది. ప్రభువునందు ప్రియమైన వారలారా, నేడు యేసుక్రీస్తును చాలామంది ఎరుగని వారై ఉండినను చేదు యావత్తును తొలగించి ఆరోగ్యమును కలుగజేయుచూ ఉంటున్నాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనము స్వస్థత పొందుచున్నామని, ఆయన మన దోషములన్నింటినీ క్షమించువాడని, మన రోగాలను కుదుర్చేటువంటి వాడని, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగాలను భరించేవాడు అని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. అటువంటి ప్రేమలో పెంచబడుతున్న నీ జీవితంలో దేవుడు చేయబోయేటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు తప్పనిసరిగా అనుభవిస్తూ ఆ పరమ తండ్రికి ఇంకను సమీపస్తులుగా మనం కావాలి. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. మా కనిపించబడుచున్న ఈ చెట్టు తండ్రి, ఇది మీకు పోల్చబడగలిగాది నాయన. ఆ చెట్టు ఎప్పుడు చేదైన నీరు తండ్రి మంచి నీరుగా తండ్రి మార్చబడగలిగాదో, చెట్టుకు పోల్చబడిన మీరు కూడా తండ్రి ఒక చెడ్డవాన్ని మంచివానిగా చేసి, ఒక వ్యక్తికున్న సమస్య పరిష్కరించి, ఒక వ్యక్తికున్న వ్యాధి నుండి స్వస్థతని చేకూర్చి ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగితే
యేసుక్రీస్తు యొక్క నామములో ఎన్నో నా తండ్రి మేము చూచాము, అనుభవించాం. జీవిత కాలమెల్లా మీ కృతజ్ఞత కలిగి జీవించేటువంటి ఆ కృపను తండ్రి మీరు మాకు చూపమని, దేవా తండ్రి ప్రతి బిడ్డను ప్రత్యేకమైన రీతిలో దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.